హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జనవాణి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ 2 చిత్రం ఈ రోజు రాత్రి నుంచి ప్రీమియర్ షోలతో విడుదల కానుంది. ఈ చిత్రం పాన్ ఇండియా లెవెల్లో 5 భాషల్లో వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. అఖండ 2 హిందీ వెర్షన్ ముంబైలో ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించింది. డిసెంబర్ 5న ఈ చిత్రం ముంబై సిటీ మొత్తం కలిపి కేవలం 4 స్క్రీన్లో 8 షోలు ప్రదర్శితమవుతుంది. బుక్ మై షోలో 4వ తేదీ సాయంత్రం 5 గంటల సమయానికి ఈ 8 షోలకి గాను కేవలం 7 టికెట్లు మాత్రమే తెగటం గమనార్హం. అఖండ 2 రిలీజ్ అవుతున్న 4 స్క్రీన్లలో 3 స్క్రీన్లు మినీ స్క్రీన్లు, 37 సీట్ల కెపాసిటీ కలిగిన స్క్రీన్లో 3 షోలు, 72 సీట్ల కెపాసిటీ కలిగిన స్క్రీన్లో 1 షో, 84 సీట్ల కెపాసిటీ కలిగిన స్క్రీన్లో 2 షోలు, 193 సీట్ల కెపాసిటీ ఉన్న స్క్రీన్లో 2 షోలు చొప్పున డిసెంబర్ 5న అఖండ 2 హిందీ వెర్షన్ ప్రదర్శితమవుతుంది. ఈ మొత్తం 8 షోలకి కలిపి సిట్టింగ్ కెపాసిటీ 737 సీట్లు కాగా ప్యాక్డ్ సీట్లు కాకుండా 4వ తేదీ సాయంత్రం 5 గంటల సమయానికి కేవలం 7 టికెట్లు మాత్రమే తెగటం ఆశ్చర్యపరుస్తుంది. అంటే ఆక్యుపెన్సీ రేటు 1% మాత్రమే ఉంది. అఖండ 2ని పాన్ ఇండియా లెవెల్లో ప్రమోట్ చేయాలని బాలకృష్ణ, బోయపాటి శ్రీను సహా టీం అంతా ఎంతో కృషి చేసింది. అఖండ పార్ట్ 1 హిందీలో రిలీజ్ కాలేదు, కానీ ఓటీటీలో నార్త్లో ఈ సినిమాకి ప్రేక్షకులు బాగా ఆదరించారు. అలాంటి అఖండకి సీక్వెల్ కావడం, దైవిక అంశాలతో కూడిన సినిమాలకు సీక్వెల్స్ కి నార్త్ లో మంచి ఆదరణ దక్కుతున్న విషయం తెలిసిందే. కార్తికేయ 2, మిరాయ్, కాంతారా సినిమాలకు ఇలాగే ఆదరణ దక్కింది. అఖండ 2కి వచ్చేసరికి ఇది సీక్వెల్ ప్లస్ దైవిక అంశాలతో నిండి ఉన్న చిత్రం. దానితో ఈ చిత్రానికి నార్త్ లో మంచి ఆదరణ ఉంటుందని అంతా భావించారు. మూవీ టీం కూడా అలాగే భావించి నార్త్ లో ప్రమోషన్స్ పై బాగా దృష్టి పెట్టింది. ఫస్ట్ సాంగ్ రిలీజ్ ఈవెంట్ భారీగా ముంబైలో జరిపి సినిమా ప్రమోషన్స్ ను అక్కడి నుంచే ప్రారంభించారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కలిసి ఆయనకి మూవీ ట్రైలర్ ను చూపించారు. నార్త్ లో మీడియా సంస్థలకు టీం అంతా కలిసి ఇంటర్వ్యూలు ఇచ్చి హిందీలో మాట్లాడి బాగా ప్రమోట్ చేశారు. ముంబై సిటీలో మూవీ డిజిటల్ బోర్డులు ఏర్పాటు చేసి మంచి పబ్లిసిటీ చేశారు. ఇంత భారీ పబ్లిసిటీ చేసిన పాన్ ఇండియా రేంజ్ సినిమా ముంబై లాంటి మహానగరంలో రిలీజ్ రోజు కేవలం 8 షోలు మాత్రమే ప్రదర్శితమయ్యే రేంజ్ స్పందన దక్కడం షాకింగ్. ఈ మొత్తం 8 షోల్లో కూడా కేవలం 7 టికెట్లు మాత్రమే తెగేస్తాయి. రెస్పాన్స్ అసలు ఊహించలేదు. ఒక పాన్ ఇండియా రేంజ్ మూవీకి ఇలాంటి స్పందన గతంలో ఎన్నడూ లేదు. ఇది ఆల్ టైమ్ రికార్డ్ గా చెప్పాలి. రిలీజ్ తర్వాత టాక్ ని బట్టి ఏమైనా స్పందన పెరుగుతుందేమో చూడాలి.